రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటో చెప్పబోయే ముందు అది అందరికీ చాలా ఇంపార్టెంట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. సో ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కొంతమంది దాన్ని వేస్ట్ చేస్తారు, కొంతమంది టైం పాస్ లెక్క చేస్తారు, కొంతమంది ఏముందిలే అది టైం గడిచిపోతూ ఉంటుంది అనుకుంటారు. అదే టైం. టైం అనేది అందరికీ ఇంపార్టెంట్, అందరికీ వాల్యూ ఆఫ్ అంటే దాని విలువ అందరికీ తెలియాలి, అది అందరికీ తెలుసు కూడా. టైం వేస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది, టైం పాస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండుంటారు. సో ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటి డిసైడ్ అయ్యే ముందు టైం చూసి, అంటే లైక్ మీరు ఆలోచించి ఒక్క నిమిషం అయినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఏదో తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది జీవితాన్ని మార్చేస్తుంది, అది తారుమారైపోతుంది. అదే ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని సంతోషపూర్వకంగా మారుస్తుంది. అలాగే నీవు వృధా చేసిన సమయం, ప్రతి ఒక్క నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి అవర్, ప్రతి రోజు నీ భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది అన్నమాట. నీవు ఎప్పుడైతే టైం వృధా చేసుకుంటావో అది అంతే కదా, నీవు వృధా చేసుకున్న సమయం అంతా నీకు తిరిగి రాదు. నువ్వు పోగొట్టుకున్నది మొత్తం ఇంకా అసలు నీకు ఆ టైం అనేది రాదు కదా. మళ్ళీ నువ్వు తర్వాత టైం అంతా గడిచిపోయి నువ్వు చేసిన మొత్తం ఆలోచించుకుంటే తర్వాత నువ్వు ఇంతకు ముందు చేసిన దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేవు. తిరిగి ఆ పని, నీకు ఆ పని మంచిదని తర్వాత తెలిసింది, కానీ నువ్వు తిరిగి మళ్ళీ ఆ పని చేయలేవు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పనిని అంటే నిర్లక్ష్యం చేయకుండా టైంకి తగ్గట్టు చేసుకోండి. కొంతమంది ఉంటారు, ఫర్ సపోజ్ ఏదన్నా పని చెప్తే ఆ పని 9 గంటలకు అయిపోవాలంటే 10 గంటల దాకా చేస్తారు. ఏముందులే చేయొచ్చులే అనుకుంటారు. ఎక్కడికైనా 10 గంటలకి రమ్మంటే 12 గంటలకు వస్తాడు. కానీ ఒక్క నిమిషం లేటుగా, కొంతమంది హవర్స్ లేటుగా వస్తున్నారు, కొంతమంది మినిట్స్ లేటుగా వస్తారు. కానీ 1 మినిట్ లేటుగా వచ్చినా అక్కడ జరిగే నష్టం ఎంత ఉంటుందో తెలీదు. కాబట్టి ఎప్పుడైనా ఒకరు రమ్మన్నా, మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా ఒక్క నిమిషం ముందుగానే వెళ్ళాలి. కానీ ఒక్క నిమిషం లేట్ చేసినా ఒక్క నిమిషంలో చాలా జరగవచ్చు, దాని ద్వారా మన లైఫే కొలాప్స్ అయిపోవచ్చు. కాబట్టి ఎప్పుడు టైం అనేది వేస్ట్ చేసుకోకండి. అలాగే టైం టు టైం ఏదైనా సరే 9 గంటలకి అయిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా అది 9 గంటలకి అయిపోయేలాగా ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు ఏం చేయలేం, కానీ మన నిర్లక్ష్యం ద్వారా దాన్ని టైంకి అవ్వకుండా చూసుకోవద్దు. అలాగే ఒక ధనవంతుడికి పేదవాడికి తేడా ఏంటంటే వాళ్ళు వినియోగించే టైము, ఒక ధనవంతుడు వినియోగించే టైము ఒక పేదవాడు వినియోగించే టైంలో తెలుస్తుంది అన్నమాట. అదొకటి. సమయము ఇంకా కొంతమంది ఉంటారు, సమయము లైక్ ఏముందిలే ఏంటి, అసలు టైం గడుస్తూనే ఉంటుంది, కానీ వీళ్ళు చేసింది ఏమీ ఉండదు, వీళ్ళు వర్క్ ఏం చేయరు. డే మొత్తం అయిపోయినాక తిరిగి చూస్తే వాళ్ళు నేనేం వర్క్ చేశానా అని. కొంతమంది అయితే అసలు ఏం వర్క్ చేయరు. సో ఆ రోజు వాళ్ళకి ఆ టైం మొత్తం వేస్ట్ అయినట్టే కదా. కానీ ఆ రోజు ఏదో ఒక వర్క్ చేస్తుంటే తర్వాత రోజు ఆ వర్క్ వల్లే వాడు ప్రయోజకుడు అవ్వచ్చు. కాబట్టి రోజు మొత్తం ఏదో ఒక వర్క్ మీద చూడండి, వర్క్ చేసేలాగా చేయండి. అండ్ సమయం వినియోగం చేసే ప్రతి ఒక్కరూ విజయవంతులు అవుతారు. ఎవరైతే సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా విజయవంతులు అవుతారు. నేను చూసి చేసినంత అంతే. కష్టపడితేనే ఫలితం ఉన్నప్పుడు సమయాన్ని కూడా కరెక్ట్గా వృధా కాకుండా చేసుకుంటేనే కదా వాడు ధనవంతుడు అవుతాడు, ప్రయోజకుడు అవుతాడు. కాబట్టి పిల్లలు ఉంటారు, చదువుకుంటారా అంటే చదువుకోరు. ఇప్పుడైతే మొబైల్స్ వచ్చేసాయి, ఈ జనరేషన్ అయితే మొబైల్స్ చూస్తున్నారు. పిల్లలు కానీ పెద్ద అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు మొబైల్ చూస్తున్నారు. చదువుకుంటారా అంటే చదువుకోరు. కానీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మాత్రం టెన్షన్ అవుతూ ఉంటారు. ముందు చదువుకోవడానికి ఇచ్చిన 1 ఇయర్ టైం అంతా సరే ఫోన్ చూస్తాను, ఫ్రెండ్స్తో మాట్లాడతాను, క్లాస్లో కూడా చదువుకుంటా, కబుర్లు చెప్పుకుంటా ఇట్లా గడిపేస్తారు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు టెన్షన్ పడతారు, అమ్మో ఎగ్జామ్స్ వచ్చేసినాయి, ఎలా రాయాలి, ఏం చదువుకోవాలి, ఇంపార్టెంట్ ఏంటి అని ఇంపార్టెంట్ చదువుకుంటారు. కానీ అక్కడ ఎగ్జామ్లో తీరా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాకుండా అదర్వైజ్ క్వశ్చన్స్ వస్తే టెన్షన్ అయిపోతారు, ఫెయిల్ అయిపోతారు, బాధపడతారు. కాబట్టి
ఇట్లా చదువుకునేటప్పుడు కూడా మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్గా మొబైల్ చూడొచ్చు, తప్పని నేను చెప్పను. కానీ ఇంపార్టెంట్ ఏంటి, ఎగ్జామ్స్ కదా మనకి, స్టడీస్ ఇంపార్టెంట్. కాబట్టి స్టడీస్ కొంచెం వాటికి టైం కేటాయించండి, మొబైల్కి కొంచెం టైం కేటాయించి స్టడీస్కి కొంచెం టైం కేటాయించండి. ఇదొక్కటే నేను చెప్తున్నాను. సో కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే టైంని వేస్ట్ చేసుకోవద్దు, టైంని వినియోగించుకోండి. ఎవరికైనా సరే మీరు టైంకి తగ్గట్టు ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలన్నా ఇన్ టైంలో చేయండి. ఎవరైనా మిమ్మల్ని రమ్మన్నా కరెక్ట్ టైంకి వెళ్ళేలాగా చూసుకోండి. సో చూసారు కదా, ఇది అందరికీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. నేను మాట్లాడింది కరెక్టా కాదా అనేది మీరు ఏమనుకుంటున్నారో, మీ ఒపీనియన్ ఏంటో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైం అనేది ప్రతి ఒక్కరికి విలువైనది కాబట్టి దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ టైం యూజ్ చేసుకొని మీరు ప్రయోజకులు అవ్వాలనుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Nikhil. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.